హాయ్ అండి. ఇప్పుడు మీరు చూస్తుంది యాగంటిలోని అగస్త్య పుష్కరిణి అండి. ఈ పుష్కరంలో అగస్త్య మహర్షి తపస్సు చేయటం వల్ల ఈ పుష్కరునికి అగస్త్య పుష్కరిణి అని పేరు వచ్చిందండి. ఈ కోనేరులోని నీరు నిరంతరాయంగా ఒక నది రొట్లోంచి వస్తూనే ఉంటాయండి. అవి ఎక్కడి నుంచి వస్తున్నాయో ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయిందండి. ఏ కాలంలో అయినా ఏ టైంలో అయినా ఆ నది రొట్లోంచి ఎంత నీరు వచ్చినా ఈ కోనేరులో మాత్రం వాటరు ఒకే లెవెల్లో ఉంటుందండి. ఈ పుష్కరంలో నీరు చాలా మహిమగలదండి. దీంట్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయండి. అందువలన ఈ నీటిలో స్నానం చేస్తే సకల రోగాలు తగ్గిపోయి ఆరోగ్యం చేకూరుతుందండి. ఈ పుష్కరంలో స్నానం చేసి ఎదురుగా కనిపిస్తున్న ఆ మెట్లు మార్గం నుంచి ఉమామహేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళవచ్చండి. ఈ క్షేత్రం ఎక్కడ ఉంది అనుకుంటున్నారా? కర్నూలు జిల్లా బనగానపల్లికి 11 కిలోమీటర్ల దూరంలో ఉందండి ఈ యొక్క యాగంటి. ఈసారి వెళ్ళినప్పుడు తప్పక దర్శించండి.